హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. దశాబ్దాల తరబడి ప్రతినిత్యం చెరువులు మాయమైపోతున్నాయి అనే మాట మనం వింటూనే వస్తున్నాం. ఒక పక్క కబ్జాలు, ఒక పక్క అక్రమ కట్టడాలు, మరో పక్క కాలుష్యంతో కూడుకొని చెరువులు చచ్చిపోతూనే ఉన్నాయి. అయితే ఈ సరికొత్తగా వచ్చినటువంటి హైడ్రా ఇష్యూ ఏదైతే ఉందో ఇది రాజకీయాల చుట్టూ తిరుగుతుంది, రాజకీయాలకు ప్రలోభ పడుతుంది అనేది కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్ గారు. అసలు ఈ హైడ్రా అనేటువంటిది ఎందుకు పెట్టారు? అసలు ఈ హైడ్రా వ్యూహం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ గా హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఇప్పుడు ఇది ఒక వ్యవస్థను తీసుకొచ్చి హైడ్రా అనే పేరుతో, హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్, దీన్ని హైడ్రాగా వాళ్ళు పిలుచుకుంటున్నారు. సో ఈ హైడ్రాని మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని ఈ వ్యవస్థని నెలకొల్పడం జరిగింది. దీనికి ఏంటంటే ఇండిపెండెంట్ ఛార్జెస్, వేరే ఎటువంటి ఎవరితోనూ సంబంధం లేకుండా వీళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చి ఫండ్ కూడా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా దానికి ఫండ్ అలొకేట్ చేసి దీనికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలతో ఈ చెరువులు కానీ, కుంటలు, నాలాలు, కబ్జాలు ఏవైనా జరిగినవి కూల్చివేతకి డైరెక్ట్గా నోటీస్ లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ గతంలో మీకు సుప్రీంకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ ఉంది, ఏదైనా చెరువుల్ని కానీ వాటిని కబ్జా ఉంటే వితౌట్ నోటీసు కూల్చేయచ్చు. అది బేస్ చేసుకొని వీళ్ళు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలానే ఇది కూడా ఇప్పుడు ఇది ముందుకు సాగుతుంది. అయితే ఇది అసలు ఈ వ్యవస్థ ఒక 30 సంవత్సరాల క్రితం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండగా ఈ హుస్సేన్ సాగర్, హుమాయూన్ సాగర్, ఈ చెరువులు ఏవైతే కబ్జా అయినాయో వాటి మీద పూర్తిగా ఒక పర్యవేక్షించి వాటిని ఒక నివేదిక తయారు చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక అధికారి నియమించారు. రేచల్ చటర్జీ అని ఆమె ఐఏఎస్ ఆఫీసర్, ఆమె నియమించడం జరిగింది. అలానే వారు దాని మీద అక్కడ ఆ టైంలో దాని మీద కొంత వర్కౌట్ చేశారు. కొన్ని ఆక్రమణలు కొన్ని తొలగించడం చేశారు. అది ఎట్లా అంటే కాలక్రమంలో ఆ వ్యవస్థ ఒకటి పటిష్టమైన వ్యవస్థని కనుక మనం పెట్టుకోగలిగితే, ఈ హైదరాబాద్ మీరు చూడండి, వర్షాలు వచ్చినా కానీ ఒక అరగంట గంట గట్టిగా వాన పడితే రోడ్లన్నీ జలమయం. ఇక మనకి ఈ హుస్సేన్ సాగర్ మన నదులు ఎట్లా పొంగిపోతాయో రోడ్లు మొత్తం అవే, కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అన్నిటికీ మించి ప్రాణ నష్టం బాగా జరుగుతుంది. చూస్తే డ్రైనేజీల్లో మనుషులు పడి కొట్టుకుపోయి రెండో రోజు ఎక్కడ పాపం శవాలుగా తేలటం, చిన్న పిల్లలు చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి నిజంగా చాలా ప్రమాదం. ఒక రకంగా ప్రాణాలు కోల్పోతుంటే మనుషులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వీళ్ళు కబ్జాలు చేసుకొని చెరువులు ఆక్రమించి మన పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని అడిగేవాళ్ళు లేరు కదా అని ఆ అధికారులు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. ఇప్పటికైనా ఒక మంచి వ్యవస్థని తీసుకొచ్చి ఇది గనక ఈ హైడ్రా అనేది మన అంటే ఏవి రంగనాథ్ గారిని, ఆయన మంచి సమర్థుడైన ఆఫీసర్, ఆయన గతంలో ఆయన కొన్ని కేసులు డీల్ చేసినవి కానీ అవి మనకి తెలుసు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆయన మంచి ఆఫీసర్ని అయితే వేశారు. అంటే ఒక వ్యవస్థని, మంచి వ్యవస్థని ఏర్పరచడమే కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థుడైన అధికారి కూడా ఉండాలి. దాని తగ్గట్టు ఆయన మంచి సమర్థుడైన అధికారిని నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరిదైనా సరే అక్రమంగా గనక కట్టడం కనిపిస్తే చెరువులను వాటిని కబ్జా చేసి వాటిని కూల్చివేతలు అనేది జరుగుతుంది. సో ఈ హైడ్రా ఏదైతే ఉందో దాని మొదటి వేటు కన్వెన్షన్ హాల్ ఏదైతే నాగార్జున గారు ఉందో దానిపై వేటు వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కానీ జనాల్లో కానీ విపరీతమైన చర్చలు జరగడం జరిగింది. అంటే ఎందుకు నాగార్జున గారిని ఏమైనా టార్గెట్ చేయడం జరిగింది ఇక్కడ? అది అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఒక రకంగా ఫస్ట్ మీరు గమనిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వమే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది. మీకు కేంద్ర మంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేసిన పల్లం రాజు గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఆయన గెస్ట్ హౌస్ ని ఫస్ట్ పడగొట్టారు.
అంటే మీకు ఆలోచించాల్సిన ఒక సొంత పార్టీ నాయకుడితోనే వాళ్ళు బిగిన్ చేశారు. పల్లంరాజు గారు చాలా సీనియర్ లీడరు, కేంద్ర మంత్రి చేశారు ఆయన గెస్ట్ హౌస్ పడగొట్టారు. తర్వాత 2-3 కోలు కొట్టారు కాబట్టి ఏంటంటే అదంతా నాగార్జున గారిది కాబట్టి ఇది వచ్చినంత లైమ్ లైట్ రాలేదు, అంతేగాని ఇప్పుడు ఏంది కొట్టేటప్పటికి ఏదో ఘోరం నేరం జరిగిపోయినట్టు స్పందిస్తున్నారు. కానీ ఇది గత 2014-16 టైంలోనే ఎంఆర్ఓ గారు, అక్కడ స్థానిక ఎంఆర్ఓ ఇది చెరువుని, తుమ్మిడికొండ చెరువుని కబ్జా చేసి కట్టడం అని ఆయన క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు ఎంఆర్ఓ. తర్వాత లోకాయుక్త కూడా నాగార్జున గారికి నోటీసులు ఇచ్చింది, కోర్టు డైరెక్షన్ కూడా ఉంది దాన్ని కూల్చివేయమని. కానీ ఇప్పటి వరకు ఆగారు. 2016 నుంచి 24 వరకు దాని మీద చర్యలు అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత, హైడ్రా అనే వ్యవస్థ, ఇప్పుడు ఇది కూలగొట్టిన తర్వాత నాగార్జున గారు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, మొత్తం నేలమట్టం చేసేశారు. కానీ అది ఒకప్పుడు 29.5 ఎకరాల చెరువు అది. దానిలో ఈయన కట్టిన ఎన్కన్వెన్షన్ ఈయన 3.5 acres ఈయన కబ్జా చేసి కట్టారని. అయితే నేను ఎవరి దగ్గర కొన్నాను ఇవి చెప్పడానికి కూడా మీకు అక్కడ మీ క్లియర్ ఏరియల్ వ్యూ చూసుకున్న పాత మ్యాపులు చూసుకుంటే చెరువు ఎంత ఉందో అంతా కనబడుతుంది. మీకు హైటెక్ సిటీ కట్టినప్పుడు కానీ, శిల్పారామం కట్టినప్పుడు కానీ చెరువు అట్లానే ఉంది. కొంత ఆగిపోయి అయినా ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కట్టిన ప్లేస్ మాత్రం చెరువుగానే ఉంది. 2010 నుంచి ఇది జరుగుతుంది. ఆ టైంలో ఆయన కట్టారు. ఇప్పటికీ ఆయన దాని మీద సంపాదించింది కూడా బాగానే సంపాదించేశారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. ఇంకొక రకం ఏంటంటే ఇప్పుడు దక్కిందే దక్కుదల అనుకుని వదిలేయటమే ఉత్తమం తప్ప దీని మీద మళ్ళీ ఏదో న్యాయ పోరాటం చేస్తాం, అది చేస్తాం అనేది ఉత్తమ విషయం. మీకు కోర్టులు కూడా గతంలో చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంటే వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు, చెరువులు, నాలాలు, కుంటలు ఇటువంటివి ఏవైనా కబ్జా చేసినా, ఏది చేసినా వితౌట్ నోటీసు డెమాలిష్ చేయమని కోర్టు ఆర్డర్ స్పష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఏదంటే కాలయాపన చేసుకోవడానికి దానికి పనికి వస్తాయి, కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఆయనకి. ఈ హైడ్రా ఏదైతే ఉందో మీకు ఓవైసీ సంబంధించిన ఆస్తుల్ని, ఓవైసీ సంబంధించిన అక్రమ కట్టడాలని కూల్చే దమ్ము మీకుందా అని కొంతమంది సోషల్ మీడియాలో అడగడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ ఓవైసీకి సంబంధించిన అక్రమ ఆస్తుల్ని కూల్చడం హైడ్రాకి సాధ్యం లేదా? సాధ్యం అండి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులను చూస్తుంటే వాళ్ళు సాధ్యం అయ్యేటట్టే కనబడుతుంది కదా. ఇప్పుడు మన అక్బరుద్దీన్ ఓవైసీ గారి వాళ్ళ స్కూల్ ఏదో ఉంటే నిన్న దాన్ని కూల్చారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అలా కాలేజీ సంబంధించిన కట్టడం గురించి. అది కూడా ఏంటంటే ఎంక్రోచ్మెంట్ అంటే ఈ చెరువులు, నాలాలు వీటిని ఆక్యుపై చేసి అక్రమంగా కట్టడం అని. అయితే వాళ్ళు నోటీసులు అయితే సర్వ్ చేశారు, నోటీస్ ఇచ్చారు. అది యాక్చువల్గా ఏంటంటే ఇది నోటీసులు కూడా ఇవ్వకుండా చేయొచ్చు అసలు, కాదని వాళ్ళకైతే నోటీసులు ఇచ్చారు. నిన్నైతే ఒకటి కూల్చారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆయన స్పందిస్తారని తర్వాత ఆయన అయితే మా జోలికి వస్తే మా విద్యార్థులే చూసుకుంటారు అన్నట్టు ఏదో ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మరి అవన్నీ ఎంతవరకు జరుగుతాయో చూడాలి. అది ఇప్పటి వరకు గమనిస్తే మనం పార్టీలకు సంబంధం లేకుండా అందరివి ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో అవి అయితే కూలగొట్టడం జరుగుతూ ఉంది. అయితే ఆఫీసర్ అయితే సమర్థుడైన అధికారి అయిన రంగనాథ్ గారు, ఆయన అయితే దాన్ని 100% ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తారని నమ్మకం ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద మంచి అధికారి అని ఇది ప్రజల్లో అభిప్రాయం బలంగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే హైడ్రా వల్ల హైదరాబాద్ కి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇవన్నీ జరిగితే నిజంగా ఇప్పుడు మనం ఈదుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉండదు. వాన పడితే బయటికి రాలేని పరిస్థితి, ఎక్కడ ఏ డ్రైనేజ్ పొంగుతుందో తెలియదు, ఎక్కడ ఏది కొట్టుకుపోయిందో తెలియదు, మనిషి ప్రాణాలతో ఇంటికి మళ్ళీ వస్తాడని నమ్మకం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో సిటీని కాపాడటం కోసం ఇటువంటి చర్యలు కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఒకప్పుడు గతంలో నిజాం టైంలో ఇట్లానే హైదరాబాద్ వరదలు వచ్చి మునిగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, భారతరత్న ఆయన మీకు వినే ఉంటారు కదా, ఆయన్ని తీసుకొచ్చి హైదరాబాద్ ప్లాన్ డిజైన్ చేశారు. ఆయన ఈ వరదలు కానీ ఈ ముప్పు నుంచి తప్పించుకునేటట్టు సిటీని చక్కగా ఆయన డిజైన్ చేసి పెట్టి ఇచ్చారు నిజాంకి. ఇస్తే దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు హైదరాబాద్ సిటీ తర్వాత డెవలప్ అయింది.
అది తర్వాత మెల్లిమెల్లిగా ఇట్లా విస్తరించి ఇంత సిటీగా తయారైంది. పాత బస్తీలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వేసిన ప్లాన్ని బట్టి పాత బస్తీలో ఎటువంటి ఆక్రమణలు అప్పట్లో లేవు. తర్వాత వచ్చిన పరిస్థితులు ఇటు పక్క మనం ఈ కొండ చర్యలు తవ్వేసి కట్టడము, ఈ వాన నీరు కానీ వరద నీరు ఏది వెళ్ళే మార్గం లేకుండా ఈ చెరువులు ఇవన్నీ కబ్జా అయిపోయి ఇట్లా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దాని ద్వారా ప్రాణ నష్టం అధికంగా జరిగేది. ఫ్యూచర్లో రాను ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరగచ్చు. రకరకాల ఘోరాలు విపత్తులు జరుగుతాయి. మనం వాయనాడులో చూసాం, కేరళలో. వాళ్ళు కొండ చర్యలు వాటిని తొలుచుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ప్రకృతిని మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో ప్రకృతి మనని క్షమించదు. ఇది దృష్టిలో పెట్టుకొని కనుక బాధ్యతాయుతంగా మనుషులందరూ ప్రవర్తిస్తే మనం ఈ విపత్తుల నుంచి బయటపడతాం. కానీ లేకపోతే ప్రమాదం ఎప్పుడు మన పక్కనే ఉంటుంది.